ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న నివాస భవనాలు త్వరలోనే సిద్ధం కాబోతున్నాయి. అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2027 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా ఆవిర్భవించడానికి ఈ పనులు మైలురాయిగా నిలవబోతున్నాయి. రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లని మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పల్లా శ్రీనివాస్తో కలిసి పనుల పురోగతిని పర్యవేక్షించారు. పనులను వేగవంతం చేసి త్వరలోనే శాసనసభ్యులకు ఈ క్వార్టర్స్ కేటాయిస్తామని చెప్పారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యానే ఇక్కడ అదనపు భూసేకరణ చేపట్టాల్సి వచ్చిందని, కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి నిమ్మల మండిపడ్డారు. భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే ఒక లాఠీ చార్జీ లేకుండా, ఒక పోలీస్ కేసు లేకుండా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి హిస్టరీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ అంతా పూర్తయింది. ఏదో ఒక 5-6 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు ఇవ్వలేదు. 5-6 ఎకరాలు, ఆ 5-6 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో పూర్తవకపోతే చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మరి మధ్యలో ఉంది. మరి దగ్గర 19 కిలోమీటర్లు దగ్గర మరి 19 కిలోమీటర్ల పొడవున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో 2-3 చోట్ల 2-3 ఎకరాలు సహకరించక మధ్యలో ఆగిపోతే ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని ఏం చేయాలి? మలుపులు తిప్పాలి. మలుపులు తిప్పినటువంటి రైతు, అరే నేను ల్యాండ్ పూలింగ్లు ఇస్తే నా పొలంలో పెట్టుకున్నారు, వాడు ల్యాండ్ పూలింగ్లు ఇవ్వకపోతే మలుపులు తిప్పారనేటువంటి పరిస్థితి. రేపు మలుపులు తిప్పితే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ యొక్క ఏదో సెక్యూరిటీ కానీ, అదేవిధంగా మన యొక్క టైం సేవ్ అయ్యే వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితి కానీ అవన్నీ కూడా తప్పు ఉంటాయి. హైవేస్, నేషనల్ హైవేస్ కూడా పర్మిట్ చేయరు. అటువంటి స్థితిలో ఆ 0.1% ఎవరైతే రైతులు రాజకీయ ప్రయోజనాలను, వ్యక్తిగత స్వార్థాలను ఆశించి సహకరించకపోతే ఆ 3-4 ఎకరాలు రైతుల దగ్గర నుంచి, అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా మరి యొక్క గొడ్డల పార్టీ మాట్లాడుతూ ఉందనంటే. మరోవైపు అమరావతిలో మొత్తం 12 టవర్లలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం 288 అత్యాధునిక ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ఫ్లాట్లు ఆధునిక సౌకర్యాలతో కూడుకునుంటాయి. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, హాస్పిటల్ సౌకర్యాలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. అమరావతిలో మరో సరికొత్త చిరునామా. ప్రస్తుతం మనం ఉంటున్న ఏరియా అమరావతిలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కోసం దాదాపుగా 288 టవర్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. చాలా అధునాతన ఫర్నిషింగ్తో, అన్ని సౌకర్యాలతో ఏర్పాటైన ఈ భవనాలని ప్రస్తుతం మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే మంత్రి నారాయణ, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాంతాలను సందర్శించి తమ కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడానికి సంతోషం వ్యక్తం చేస్తారన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఒకసారి మనం పరిశీలించవచ్చు. ఇవి దాదాపుగా 12 రెసిడెన్షియల్ టవర్స్ ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలకి ప్రస్తుతం, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి. అంటే ప్రతి టవర్లో దాదాపుగా 12 అంతస్తులు ఉంటాయి. ప్రతి అంతస్తులో ఒక్కొక్క అంతస్తుకి, ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. అలాగే ఒక కామన్ ఏరియా కూడా ఉంటుంది, ఒక కాన్ఫరెన్స్ హాల్ లాగా వాడుకోవడానికి ఉంటుంది. మొత్తం 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో వీటిని ఒక్కొక్క ఇంటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక ఫర్నిషింగ్లు, లిఫ్ట్లు, పవర్ బ్యాకప్, క్లబ్ హౌస్, జిమ్, ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్, సెక్యూరిటీకి సంబంధించిన కన్సర్న్స్ కావచ్చు, ఇతర ఆధునిక సదుపాయాలతో నిర్మాణాలు చేపట్టారు. మనం ఒకసారి వాటిని చూడవచ్చు. భారీగా కింద కూడా వాటికి సంబంధించిన ట్రాక్, వాకింగ్ ట్రాక్తో సహా గార్డెన్స్ కావచ్చు, లేకపోతే అట్లాంటివన్నీ ఇక్కడ దాదాపుగా ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 10 ఎకరాల ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించి వీటి తాళాలను కూడా స్థానిక ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందించబోతున్నారు. సో మొత్తానికి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు, అలాగే మిగతా ఇక్కడ ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి సంబంధించిన క్వార్టర్స్ సిద్ధమయ్యాయి. అలాగే మినిస్టర్ క్వార్టర్స్ కూడా వీటి సమీపంలోనే ఉన్నాయి. వీటికి మరికొద్ది సమీపంలోనే మంత్రుల క్వార్టర్లకి ఆనుకునే హైకోర్టు జడ్జిలకు సంబంధించిన నివాస గృహాల సముదాయాన్ని కూడా పూర్తి చేశారు. ఇవన్నీ వీలైనంత త్వరగా, అంటే రోజుల్లోనే వాటికి సంబంధించిన తాళాలు వాళ్ళ ప్రజాప్రతినిధులకి ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. మొత్తానికి అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీటిని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. సో సరికొత్త చిరునామా ఇదిగా చెప్పుకోవాల్సిన అవసరం. సో ఈ విధంగా మొత్తానికి అమరావతిని వేగంగా పూర్తి చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సుదీప్తో, ఈశ్వర్, TV9, రాజధాని అమరావతి నుంచి.